పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే విడుదల చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాలో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు భారీ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సందర్శించారు. ఉద్యోగుల డిమాండ్లకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్న గ్రాట్యుటీ, జీపీఎఫ్ సరెండర్ లీవ్ వంటి సొమ్ము అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం చేయించుకోలేక కుటుంబ అవసరాలు తీరక జిల్లాలో ఇప్పటి వరకు 36 మంది విశ్రాంత ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. మాకు అవకాశం అధికారులకు రావడమే లక్ష్యంగా ఈ రోజు బాలకృష్ణ అనే ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఇట్లా చాలా మంది ఉన్నత ఉద్యోగులు ఉంటే మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అధికారాన్ని కొత్త కాదు, కొత్త పిచ్చగాడు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈ నెలలోపు అమౌంట్ ఇవ్వాలి. లేకపోతే చాలా మంది అనేక మంది ఇలా బయట నిలదై ఉన్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా దీన్ని ఆమరణ నిరాకరించ చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వారు, మరి మంత్రులు, పెద్దలు, మరి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించి మా వెంట ఉండి మేము ఎంతమంది అంటే ఎన్ని రకాలంటే మేము లోన్ తీసుకొని ఈఎంఐ కట్టలేక, మరి పెళ్లి చేయలేక, చాలా గృహ రుణాలు కూడా తీసుకొని చెల్లించలేక, మరియు మానసికంగా కూడా ఇబ్బంది చెంది మరణించాలి. కాబట్టి ఈ హత్యలన్నీ ఆపాలన్న ప్రభుత్వం వెంటనే మా అమౌంట్ మాకు మేము దాచుకునే చెల్లించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఒక్కరోజు విషయం అనేది ఇక్కడ ఏర్పాటు కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈ నెలలోపు అమౌంట్ ఇవ్వాలి. లేకపోతే చాలా మంది అనేక మంది ఇలా బయట నిలదై ఉన్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా దీన్ని ఆమరణ నిరాకరించ చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వారు, మరి మంత్రులు, పెద్దలు, మరి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ